మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా ఇది తిరుమలలోనే ఉందండి. అవునండి, దీనిని కుమారధార తీర్థము అంటారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకి అనుమతి ఉంటుంది. పాప వినాశనం నుంచి 3 కిలోమీటర్ల మేర పచ్చగా ఉన్న దట్టమైన అడవిలోకి ప్రయాణించాల్సి ఉంటుంది. నిజంగా ఇది చాలా అడ్వెంచరస్ గా ఉంటుందండి. స్వచ్ఛమైన గాలి, శేషాచల అడవుల యొక్క ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొండ లోయలలోకి ఎక్కడం, దిగడం లాంటి ట్రెక్కింగ్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుందండి. అసలు చాలా మంది భక్తులకు ఇలాంటి తీర్థానికి వెళ్లి పాల్గొనే అవకాశం ఉందని కూడా తెలియదండి. ఈసారి అవకాశం ఉంటే తీర్థ దర్శనానికి మీరు కూడా వెళ్లే ప్రయత్నం చేయండి. 2024 ఫిబ్రవరి 24వ తేదీ అంటే శనివారం పౌర్ణమి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే భక్తులకు అనుమతి ఉంటుందన్నమాట. గమనిక ఏంటంటే జాగ్రత్తల దృష్ట్యా శరీరం సహకరించిన వారిని